హలో ఎవ్రీవన్. పేషెంట్స్ ఒక్కొక్కసారి 4-5 ఐయుఐ ఫెయిల్యూర్స్ తర్వాత అన్నీ బాగున్నా కానీ మాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదని అడుగుతూ ఉంటారు. సో, ఒక్కొక్కసారి ఏమవుతుంది అనంటే మనం పారామీటర్స్ అన్నీ చూస్తాము. అంటే కౌంటు, మొటిలిటీ, మార్ఫాలజీ ఎవ్రీథింగ్ నార్మల్‌గా ఉంటుంది. అలాగే ఫీమేల్స్‌లో కూడా ఓవ్యులేషన్ అవుతూనే ఉంటుంది. యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ అన్నీ బానే ఉంటాయి. అయినా గానీ ఐయుఐతో కన్సీవ్ అవ్వరు. ఇలా అవ్వకపోవటానికి గల కారణాలు ఏంటని అడిగినప్పుడు టైమింగ్ ఆఫ్ ఐయుఐ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి స్లైట్ మిస్‌కాలిక్యులేషన్ ఉన్నా కూడా ఆహ్, దానివల్ల ఫర్టిలైజేషన్ రేట్ తగ్గి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. అదొకటే కాకుండా సటిల్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. అంటే మేల్ ఫ్యాక్టర్‌లోను ఈ స్పెర్మ్ క్వాలిటీ, మార్ఫాలజీలో కూడా సన్న సన్న ఈ సటిల్ ఇష్యూస్ వల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే మనకి ట్యూబ్స్ అన్నీ బాగున్నాయి, ఓవరీస్ అన్నీ బాగున్నాయి, యూట్రస్ అంతా కూడా బావుందనుకుంటాం. అక్కడ కూడా మనకి కొన్ని సటిల్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. సో, ఇవన్నిటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గుతుంది. సో, వీటన్నిటికి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎయిదర్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ.